హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోనే ఈరోజు వచ్చేసి మేము సండే అంటే టుడే కదండి, టుడే సండేనే కదా. అయితే ఈ సండే వచ్చేసి పిల్లలకి హాలిడే కదా అని చెప్పేసి గాడ్జిల్లా మూవీ అయితే పిల్లలు తెగ తీసుకెళ్ళపని గోల్ పెడుతున్నారు. గాడ్జిల్లా మరి పిల్లలకి మంచి ఫేవరెట్ కదా. 3D మూవీస్ ఏ వచ్చినా కూడా పిల్లలు అస్సలు వదలరండి. అందుకని మన వైజాగ్లోని చిత్రాలయలోని గాడ్జిల్లా మూవీ అయితే వచ్చేసింది. అందుకని చూడడానికైతే వచ్చేసాము. చూసారు కదా, గాడ్జిల్లా చాలా బాగుందండి. పిల్లలకైతే మంచి సినిమా అని చెప్పుకోవాలి. పిల్లలు మాత్రం ఇలాంటిది బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మూవీస్ మీరు కూడా పిల్లలకి తప్పకుండా తీసుకెళ్ళండి. ఇలాంటి మూవీస్ మనకి ఎన్నో రోజుల్లో అయితే మూవీ థియేటర్స్లో అయితే ఉండవు కదా. అందువల్ల వచ్చినప్పుడు అయితే మాత్రం పిల్లలు టక్కుమని తీసుకెళ్ళమంటారు, మేము వెంటనే తీసుకెళ్ళిపోతాం. చూసారు కదా, 3D గ్లాసెస్ అయితే పెట్టుకొని మంచి రెడీగా అయితే ఉన్నాము. పిల్లలు మూవీని అయితే బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. మనకి అందులోని గాడ్జిల్లా ఒకటి మంచిగా గాడ్జిల్లాకి కింగ్ కాంగ్ అయితే బాగా మంచిగా అయితే బాగా ఫైట్ అయ్యిందండి. చాలా బాగుంది. మనకి వీడియో క్లిప్పింగ్స్ అయితే నేను ఎక్కువ తీయకూడదు కదా. చూసారు కదా, గాడ్జిల్లా అండ్ కాంగ్ అయితే మంచి ఫైటింగ్ అయితే అయ్యింది. ఆ సినిమా సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా చూడండి. ఇంకా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తారు. ఇంకా మరి మూవీ అయిపోయిన తర్వాత మంచిగా ఆకలి అయితే వేస్తుంది కదా. మనకి ఆ చిత్రాలయంలోనే మంచిగా అయితే ఒక రెస్టారెంట్ అయితే ఉందండి. ఆ రెస్టారెంట్ ఏంటంటే ట్రైన్ రెస్టారెంట్ అండి. షైన్ ట్రైన్ రెస్టారెంట్ 3rd ఫ్లోర్లో అయితే ఉంటుంది. చూసారు కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. చక్కగా మూవీ చూసిన తర్వాత మనకి అందులోనే రెస్టారెంట్ ఉంది. ఫుల్గా అయితే ఫుడ్ తినేయచ్చు. అక్కడికి వెళ్ళి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ట్రైన్ థీమ్తోనైతే రెస్టారెంట్ ఉంది. మేము విజయవాడలోనైతే వెళ్ళామండి. దగ్గర 1 year అవుతుంది అనుకుంటా. విజయవాడలో అయితే ట్రైన్ రెస్టారెంట్ వెళ్ళామని చెప్పేసి నేను వీడియో పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనకి వైజాగ్లోని కూడా ట్రైన్ రెస్టారెంట్ ఉంది. చాలా బాగుందండి ట్రైన్ రెస్టారెంట్. పిల్లలు అయితే మంచి ఎంజాయ్ చేస్తారు అందులోనే. ఎందుకంటే మనకి ఫుడ్ అనేది సర్వీస్ ట్రైన్ మీద అయితే తీసుకొస్తుంది కదా. అది ఆ థీమ్ చూడడానికి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. చూసారు కదా, మాకైతే సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుండిపోయాము. చక్కగా మంచిగా అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ కూడా ఫినిష్ చేస్తాము. ఏమేమి ఫుడ్ పెట్టుకున్నాము అనేది ఒక్కసారి చెప్తాను. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి మంచిగా అయితే సాంగ్స్ అవి ప్లే చేస్తూను మంచి ఇంట్రెస్ట్గా అయితే మంచి ఇంట్రెస్ట్ థీమ్తో అయితే ఇక్కడ సర్వీసింగ్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ బాగుంటాయండి. మంచి థీమ్తో అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ మేము సిట్టింగ్ అయితే అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ట్రైన్ అయితే ఇంకా రావడానికి వెయిటింగ్ ఉంది. మేము ఇంకా ఆర్డర్ పెట్టాలి కదా. నెక్స్ట్ ఇది నౌపాడ అట అండి. నౌపాడ మరి ఆ ఊరు ఎక్కడున్నదండి మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ రెడ్ సిగ్నల్ అయితే ఉంటుంది. ఆ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు మనకి ఏమీ రాదు, గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడే వస్తుంది. ఇక్కడైతే మెనూ ఆర్డర్ ఇస్తున్నాము. మెనూ ఏంటంటే ఆర్డర్ ఇచ్చామనేది చూసేద్దరు. కానీ ఈ లోపు ఒకసారి మెనూని మళ్ళీ అలా రిఫర్ చేస్తున్నాను. అసలు ఏంటంటే ఇక్కడ స్పెషల్స్ ఉన్నాయని. చాలా రకాల స్పెషల్స్ ఉన్నాయండి. తినే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము అప్పుడు విజయవాడలోని వెజిటేరియన్ టేస్ట్ చేసాము. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నాన్ వెజ్ అయితే టేస్ట్ చేయబోతున్నాము. చూసారు కదా, మంచిగా అయితే డెకరేషన్ చాలా బాగుంది. ఇక్కడ అందరం రెడీగా ఉన్నాము. ఫుడ్ ఆర్డర్ పెట్టాం కదా, అది వస్తుంది, వెయిట్ చేస్తున్నాము. వాటర్ అయితే తీసుకున్నాము. షైన్ ట్రైన్ రెస్టారెంట్ అండి, మళ్ళీ చెప్తున్నాను. చూసారు కదా, ఇక్కడ రెడ్ సిగ్నల్ అయితే పడింది, తర్వాత గ్రీన్ సిగ్నల్ పడింది కదా. అంటే మా ట్రైన్ ఫుడ్ వచ్చేస్తుంది, ట్రైన్ మీద ఫుడ్ వచ్చేస్తుంది. చూసినట్టయితే వచ్చేస్తుంది. మేము ఫస్ట్ పెట్టింది చూసారు కదా, స్టార్టర్స్ అయితే పెట్టాము. తంగిడి లాలీపాప్స్ అండి, తంగిడి లాలీపాప్స్ అంట. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. మంచిగా ఫ్లేవర్ కానీ స్పైసీ కానీ కరెక్ట్గా ఉంది. కుకింగ్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ఎక్కడా తెలియనట్టుగా అయితే ఉంది ఈ టేస్ట్. చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే నేను టేస్ట్ చేశాను. చాలా బాగుంది. మీలో కూడా ఎవరైనా ఇక్కడ వెళ్ళి టేస్ట్ చేసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తిన్నప్పుడైతే మరి ఇది టేస్ట్గానే అనిపించింది. మీలో ఎవరికైనా ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదా, చూడడానికి నోరు ఊరిపోతుంది. నేనైతే మంచిగా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దాన్ని అయితే తినేసాను. నెక్స్ట్ వచ్చేసి మేము బిర్యానీ కూడా వెరైటీగా ఆర్డర్ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, బిర్యానీ కూడా వచ్చేస్తుంది. అది ఏ బిర్యానీ అనుకుంటున్నారా, అది కూడా డిఫరెంట్గా ఉంటుంది. పొట్లం బిర్యానీ అండి. ఏంటి పొట్లం బిర్యానీ అని అనుకుంటున్నారా, అదేం పొట్లం కట్టే ఎవరులేండి. పొట్లం బిర్యానీ అంటే దాని అర్థం అది ఆమ్లెట్ చుట్టేసి దాని లోపల గ్రేవీతోని చికెన్ ఉంటుంది. అది కూడా చాలా బాగుందండి అసలు టేస్ట్. నేను పొట్లం బిర్యానీ అయితే ఫస్ట్ టైం టేస్ట్
టేస్ట్ చేయడం ఇప్పుడు అనుకోవడమే కానీ పొట్లం బిర్యానీ అని ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ట్రైన్ ఎటు వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారా? నిజమేనండి, ఏదో ట్రైన్ అటు ఆడుకుంటుంది, అది కూడా వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోయింది. ఏటో నా వీడియో కోసం ఏంటో అనుకున్నాను, తీరా చూస్తే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చింది. బాగోదులే వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టడం, అంత స్టైల్ కొట్టకూడదని వచ్చేసింది. చూసారు కదా, మనకి ఆమ్లెట్ ఉంటుంది కదండి, ఆమ్లెట్ లోపల గ్రేవీతోనే చికెన్ని పెట్టి ఇచ్చారండి. మీ యమ్మీ టేస్ట్ అండి. మీకు చూడడానికి చిన్న బౌల్ అనిపిస్తుంది కదా, లేదండి ఫుడ్ క్వాంటిటీ అయితే హ్యాపీగా మా నలుగురికి అయితే చక్కగా సరిపోయింది. ఈ బిర్యానీ కాదు, నెక్స్ట్ ఇంకో బిర్యానీ కాదండి, పలావ్ ఆర్డర్ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అయినా తినడానికైతే మంచి టేస్ట్ అయితే ఉంది. ఫుల్గా టమ్మీ ఫుల్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఈ బిర్యానీ అయితే మంచి టేస్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మేము పలావ్ అండి, ఏం పలావ్ అంటే మటన్ పలావ్ పెట్టుకున్నాము ఆర్డరు. చూసారు కదా, మనకి సైడ్ డిష్ ఆనియన్స్ లెమన్ ఉండాలి మనకి, అలాగే మనకి దాంతోని చిన్న గ్రేవీ కూడా ఇస్తారు కదా బిర్యానీతోని, ఆ గ్రేవీ కూడా వేసుకొని సూపర్ టేస్ట్ అండి. మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ట్రైన్ రెస్టారెంట్లోని సూపర్గా ఎంజాయ్ చేస్తాము సండేని. చూసారు కదా, గ్రేవీ కూడా మంచిగా వేసుకున్నాను. తర్వాత కచంబరి, తర్వాత మటన్ బిర్యానీ అండి. నెక్స్ట్ మటన్ బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నారు. అది కూడా ఇక చూసారా, చాలా బాగుంది. మటన్ కూడా ముక్కలు అయితే మామూలుగా లేదు, చాలా స్మూత్గా ఏంటంటారు చాలా బాగా ఉడికిందండి. చూసారు కదా, ఫైనల్ టచ్ అయితే మనం కోక్తో అయితే ఫినిష్ చేస్తాము. ఇంకా ఫైనల్గా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పేసి చూడండి, ఇవ్వండి టాయ్ ట్రైన్ ఉండి మనకి అలాగా ట్రైన్ రెస్టారెంట్ చాలామంది వెళ్ళే ఉంటారు, ఎందుకంటే ఇది చార్నాల నుంచి బాగా ట్రెండింగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకెళ్ళిపోదాం అన్న మూమెంట్కి మనకి ఇలాంటి మాల్స్లోని మంచిగా గేమ్ జోన్ అయితే ఒకటి కనబడిపోద్దండి. పిల్లలకి గేమ్ జోన్ అట్రాక్ట్ అయిపోతారు. అది వెళ్ళి ఎంట్రన్స్లో పెడతారనమాట, అంటే ఎక్కడికి తప్పడిపోకుండా. అందుకని మళ్ళీ దీనికి మళ్ళీ కార్డ్ ఫిల్ చేసి పిల్లలకి అక్కడ ఏంటేంటి కావాలా అని చెప్పేసి తిరిగి మరి చివరికి ఎక్కడికి వెళ్ళారంటే కొన్ని డెవిల్స్ది కూడా ఉన్నదండి. అదేనండి, ఇక్కడ 5D సినిమా కూడా ఉంది. అలాగా పిల్లలకి ఏంటి కావాలా అని ఆలోచించాము. ఫైనల్గా మా పాప వచ్చేసి ఇగండి ఇక్కడ డెవిల్ది ఉంది కదా, ఈ డార్క్ రూమ్లోకి అయితే వెళ్తానని చాలా గోల పెట్టింది. మనకు అన్నీ వచ్చేసి 120 రూపీస్ ఒక పర్సన్కి, 120 ఆర్ 150. 3D ఇది అయితే 120 అండి డెవిల్ది. 5D సినిమా ఉంది, అది అయితే 150 అండి ఒక మనిషికి. అలాగా చిన్నవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వండి. చూసారా, లోపలికి వెళ్తుంది. చాలా డేరింగ్ అండి బాబు మా పాపకి, చాలా డేరింగ్గా వెళ్తుంది, అసలు ఏమీ భయం లేదంటది. చూసారా, లోపల ఏదో సర్కిల్లా తిరుగుతుంది, ఆ లోపల నుంచి ఆ చీకట్లోని వెళ్ళాలన్నమాట. మరి ఏంటో మరి చాలా డేరింగ్ అండి మా అమ్మాయికి, అందువల్ల ఇంకా తను ఒక్కదాన్ని పంపించాము. మాకైతే అంత డేరింగ్ లేదు, మా బాబుకి కూడా. ఎలా అయితే మంచిగా డేరింగ్ చేసింది, బాగా ఎంజాయ్ చేసింది ఇందులోని. మీలో ఎంతమంది డార్క్ జోన్లోకి వెళ్ళారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారా, చాలా కలర్ఫుల్గా ఏదో సౌండ్స్ కూడా వస్తాయటండి లోపల. మంచిగా అయితే వీడియో తీసి నాకు ఉంచారు. నేను లోపలికి వెళ్ళలేదు కదా, తనతో పాటు ఒక అమ్మాయిని పంపించాము, ఒక్కరితే వెళ్తుందని. చూసారా, ఏటేటో లోపల ఒక సర్కిల్లా తిరుగుతుందంట, మనకి భయం వేసినట్టుగా ఉంటుంది కదా అందులోనే, మనకి ఆ చీకట్లోనే. చాలా బాగుందండి. మీలో ఎంతమంది చిత్రాలయకి ఇలా గేమ్ జోన్కి వెళ్ళారా అంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బట్టి నాకు వైజాగ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కొంచెం తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డాషింగ్ కార్స్ అండి. మా బాబు డాషింగ్ కార్స్కి వెళ్ళాడు, మంచిగా డాషింగ్ ఆడుకున్నాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు డాషింగ్ కార్స్తోనే. నెక్స్ట్ వచ్చేసి మీలో ఎంతమంది నాకు వైజాగ్లోని సబ్స్క్రైబర్స్ ఉన్నారో నాకు తెలుస్తుంది. వైజాగ్ సబ్స్క్రైబర్స్ అందరూ నాకు కొంచెం కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగా డాషింగ్ కార్స్తోని ఫుల్గా ఆడేసుకున్నాడు. మా బాబుకి ఎక్కడ గేమ్ జోన్ కనబడినా మనకి సిఎంఆర్ సెంటర్లో ఒకటి, ఇప్పుడు ఈ చిత్రాలయ ఒకటి, చిత్రాలయంలోని ఫస్ట్ టైం లేండి గేమ్ జోను. సిఎంఆర్ సెంటర్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఈ గేమ్ జోన్లోని బాగా ఆడేసుకున్నారు. ఇది కూడా ఇప్పుడు కొత్తగా తెలిసిపోయింది చిత్రాలయంలోని గేమ్ జోన్ కూడా. ఇంకా ఇక్కడికి వచ్చా కూడా ఇంకా వదలరు అనమాట గేమ్ జోన్స్. పిల్లలకి అదే ఎంజాయ్మెంట్ కదండి, పిల్లలు అంతకుమించి ఏం కోరుకుంటారు చెప్పండి. అంతకుమించి చిన్నపిల్లల కోరికలు చిన్నపిల్లలకే ఉంటాయి, పెద్దవాళ్ళ కోరికలు పెద్దవాళ్ళకు ఉంటాయి. ఆ రేంజ్లో వాళ్ళకి అవి తీర్చియాలి, వాళ్ళకున్న కోరికలు తీర్చకపోతే మరి లావ్ అయిపోతాం కదా, జస్ట్ ఫర్ ఫన్ అండి. అందువల్ల
కొంచెం పిల్లల ఎంజాయ్మెంట్ని మనం సండే రోజు ఇలాగ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ అయిపోతారనమాట. ఆ విధంగా మేము పిల్లలు తీసుకొని ఇలాగైతే వచ్చాము. అలా గాడ్జిల్లా మూవీ, తర్వాత రెస్టారెంట్, నెక్స్ట్ ఈ గేమ్ జోను ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసారు. ఈ సండేని ఫుల్గా ఫినిష్ చేసేసారు కంటిన్యూగా, ఎక్కడ ఆగలేదు. నెక్స్ట్ బీచ్కి కూడా వెళ్దాం అన్నాడు మా బాబు. ఇంకా బీచ్ కట్ ఆల్రెడీ హోలీ రోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు, మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోలోని. అందుకని బీచ్కి అయితే మేము తీసుకెళ్ళడానికి ప్రిపేర్గా అయితే లేము. ఇంకా ఇక్కడితో అయితే కట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వీడియో గేమ్లోని కార్ది బైక్ అండి, బైక్ అయితే ఎక్కి కూర్చున్నాడు. ఆ గేమ్ ఒకటి ఆడేశాడు. ఇంకా అది కూడా బాగా ఆడాడండి. మీరు చూసినట్టయితే బాగా డ్రైవింగ్ ఒకటి మంచి స్పీడ్గా అయితే చేశాడు. చూసారు కదా, మంచిగా అయితే ఆడడానికైతే బాగా ట్రై చేశాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి 5D సినిమా అంటండి. ఈ 5D సినిమాలోని చాలా రకాలు ఉన్నాయి మూవీస్. డెత్ సిటీ, ఏదో డెవిల్స్ది, రోలర్ కోస్టర్ అని, ఐసీజ్ అని, అలాంటివి చాలా ఉన్నాయండి. మా అమ్మాయి అయితే ఆ డెత్ సిటీలు, డెవిల్ది అలాంటివన్నీ వెళ్తానని గోల పెట్టింది. గోల పెడితే అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ముందు తను ఒక్కతే వెళ్తుంది అనుకున్నారు. తర్వాత ఏమో వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదరు కూడా వెనకాతల ఫాలోఅప్ అయిపోయారు, ఐసేజ్కి ఫిక్స్ అయిపోయారు. ఐసేజ్కి అయితే వెళ్ళారటండి. చాలా బాగుంది 5D సినిమా కూడా. మనకి చైర్స్ అది మూమెంట్ ఇచ్చి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగా సండే అయితే ఫుల్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, లోపల అయితే సిట్టింగ్స్ అయ్యి వెళ్ళారు, కూర్చున్నారు. నేనైతే వెళ్ళలేదండి. నాకైతే ఇంకా ఆల్రెడీ చూశాను కదా, ఇంక వెళ్ళాలనుకోలేదు. నేను ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో అక్కడ చూశాను. ఇంకా పిల్లల్ని ఎంజాయ్ చేయమని లోపల పంపించాను. అలాగా మాకు సండే అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.